అన్న హాయ్ అన్న. హాయ్. అన్న ప్రజెంట్ కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? పరిపాలన ఎలా ఉంది అనేది మనం చెప్పడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే 10 నెలలు అయింది, కానీ గతంతో పోల్చుకుంటే చాలా బెటర్గా ఉంది. కొన్నిటిలో చాలా కీలకమైన విషయాల్లో మార్పులు అయితే తీసుకొచ్చారు. కానీ ఏంటంటే మెయిన్గా సంక్షేమ పథకాలు ఉద్దేశించి అయితే మాత్రం కొంత వెనకబాటులోనే ఉంది. దాని గురించి అయితే మనం డిస్కషన్ చేయకూడదు. కానీ అభివృద్ధి విషయంలోకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక అడుగు ముందుగానే వెళ్తుందని మనం అయితే గట్టిగా చెప్పొచ్చు. సో అభివృద్ధి అంటున్నావు కదా, ఏం చేశారు ఈ 10 నెలల్లో? ఓకే, అభివృద్ధి కదా నీకు కావాల్సింది. అభివృద్ధిలో ముందుగా చూసుకుంటే గత ప్రభుత్వంలో వదిలేసిన ముందు పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి దాదాపుగా కేంద్ర ప్రభుత్వం నుంచి దాన్ని సరౌండర్ చేశారు. అంటే కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పేసి దానికి నిధులు రప్పించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అండర్లోనే జరుగుతుంది. అమరావతి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అంటే మెయిన్గా రాజధాని ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయడానికి ప్రత్యేకించి కూడా 15,000 కోట్ల రూపాయలు నిధులు రప్పించుకున్నారు. మెయిన్గా దానికి అమరావతికి రైల్వే లైన్ అనేది 2 లైన్లో రైల్వే లైన్ అనేది ప్రాజెక్ట్ అనేది ఓకే చేశారు. మెయిన్గా విజయవాడ పరిసర ప్రాంతాల చుట్టూ మెయిన్గా అమరావతి చుట్టూ కూడా అవుటర్ రింగ్ రోడ్ వచ్చేటట్టు సిఆర్డీపీ ప్లాన్ అనేది ఆల్రెడీ రెడీ చేయడం జరిగింది. అది ఇంకా భూసేకరణ పనులు అయితే జరుగుతున్నాయి. ఇంకా ఇవి కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ మేజర్గా ఎప్పటి నుంచో కూడా పెద్ద ఇష్యూలో ఉంది. అది మొన్న క్లియర్ చేయడం జరిగింది. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఆపడం జరిగింది. ఇంకెంతకు మించి డెవలప్మెంట్ ఏంటి? ఇంకా నీకు కంపెనీస్ కావాల్సి వస్తే టాటా స్టీల్ వచ్చింది, ఇంకా మెయిన్గా అర్సెల్ మెటల్ వచ్చింది, అండ్ మెయిన్గా రిలయన్స్ హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి వచ్చినాయి. ఇంకా కాకుండా మీకు బీపీసీఎల్ పెట్రోలియం ప్రాజెక్ట్స్ వచ్చినాయి. ఇంకంతకు మించి ఏంటి? దాదాపుగా 8 నెలల్లోనే నీకు 4 లక్షల కోట్ల పెట్టుబడులు అనేవి ఎంఓఏలు చేశారు. కానీ మొన్న దావోస్ వెళ్ళినప్పుడు పెద్ద అనుకున్నంత అయితే ఆశించలేదు. కానీ నెక్స్ట్ టైం ఏమైనా వచ్చే ఛాన్స్ అయితే ఉంది, చూడాలి. మరి గత ప్రభుత్వంలో రోడ్లు బాగాలేదని చాలా కంప్లైంట్స్ వచ్చాయి కదా, ఈ ప్రభుత్వంలో ఏమన్నా బెటర్ అయిందంటారా? రోడ్ల విషయం మొట్టమొదటిగా ఓపెన్గా చెప్పాలంటే గత ప్రభుత్వానికి ఇప్పటికీ కంపారిజన్ చెప్పుకుంటే ముందు రోడ్లే. సంక్షేమ పథకాలు కాదు, అభివృద్ధి కాదు. ఎందుకంటే అభివృద్ధి అనేది పూర్తిగా జరిగితేనే మనం చూపించగలం. ఇప్పుడు వరకు ఏంటంటే అగ్రిమెంట్ జరిగినాయి, కొంతవరకు పనులు జరిగినాయి. కానీ రోడ్లు అనేవి ఏంటంటే గతంలో అదే. నమస్కారం అండి. ప్రజెంట్ కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉంది? బాగుందండి. అంటే అంతకుముందుతో పోలిస్తే బెటర్ అంటారా? చాలా బెటర్ అండి. ఏ ఏ విధంగా అంటే ప్రతిదానికి వీళ్ళు రియాక్ట్ అవుతున్నారు. అంటే ఇప్పుడు అది చేస్తాను ఇది చేస్తాను అనకుండా వచ్చిన ముందే మనకి మెయిన్ కావాల్సింది ఏంటంటే వృద్ధాప్యం వాళ్ళకి పెన్షన్ కరెక్ట్గా అందింది. మిగతా వాళ్ళకి అందిందో లేదో నాకు తెలీదు. ఎందుకంటే మనం చూసిన బట్టి అవి చేశారు. ప్రస్తుతానికి ఇక్కడ అన్నీ అంటే బస్ సర్వీస్ కానీ అవి కానీ అందుకోవాల్సిన అన్నీ ప్రతిదీ కూడా అందుకున్నారు. చెప్పండి. ఓకే, అంటే అంతకుముందు రోడ్లు చాలా దారుణంగా ఉండేవి కదా, మరి ఇప్పుడు కొంచెం ఏమైనా బెటర్ అయిందంటే? బెటర్ అయిందండి. చాలా వరకు చూశాను. మన ఆంధ్రాలో మన సామలకోట వెళ్ళే రూట్ ఉందండి. మొత్తానికి వెళ్ళామనుకోండి, అక్కడ వెళ్ళిన ప్రెగ్నెంట్ లేడీ వెంటనే డెలివరీ అయిపోద్దండి. ఆ టైప్లో ఉండి ఇప్పుడైతే బాగున్నాయి. ఇంకా అంటే ఎక్కడెక్కడ మారుమూల గ్రామాలు ఉన్నాయో అవన్నీ చూసి కూడా వీళ్ళు రియాక్ట్ అయితే కనుక ఇంకా బాగుంటుంది పరిపాలన అన్నది. అంటే మా ఓటు వేస్ట్ అయిపోయిందనే ఫీలింగ్ ఏమైనా వచ్చిందా కూటమి ప్రభుత్వం? లేదు, ఫస్ట్ టైం ఓటు వేసింది నేను తెలుగుదేశం, నేను పవన్ కళ్యాణ్ వేసానండి. ఓకే. అంటే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, సో ఆయన పాలన ఎలా ఉంది? బాగుందండి. ఎందుకంటే అతనికి ఇంకా అనుభవం లేదు కాబట్టి అతని అనుభవాన్ని ఇంకా పెంచుకుంటాడు అని నేను అనుకుంటున్నాను. ఓకే, అలాగే మరి మొన్నటి వరకు కూడా పప్పు అనేవారు నారా లోకేష్ గారిని, సో ఇప్పుడు ఆయన పనితీరు ఎలా ఉంది? బాగుందండి. ఎందుకంటే అంటే ఏమీ తెలీదు మనకి. తండ్రి ఇచ్చిన ఆస్తిని తినడం తెలుసు, దాన్ని సంపాదించడం తెలీదు. కానీ అతను ఏమీ ఆలోచించకుండా తండ్రితో పాటు వచ్చాడు. అది కూడా ఇంకా ఏం చేయాలి, ప్రజలకు ఎలా చూడాలి, ఎలా చెయ్యాలని చెప్పి వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. ఆయన ప్రజెంట్ కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అయితే బాగానే ఉందని చెప్పుకుంటాను. కానీ ఓట్ ఎలక్షన్ అప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి వ్యత్యాసం ఉందని అనుకుంటున్నాను అన్న. అప్పుడైతే అన్నీ చేస్తారు, బస్సుల్లో ఫ్రీగా ఇస్తారు వాళ్ళంతా చెప్పారు. కానీ ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది, ఇంకా అవంతా అలా పెట్టినారు. దానివల్ల ఓకే, ఇంకేమేం చేయాలనుకుంటున్నారు? స్పెసిఫిక్గా ఏమి చేయాల్సిన అవసరం లేదన్న. ఎలక్షన్ అప్పుడు ఊరికే చెప్పి ఓట్లు వేసుకునేసి ఆ తర్వాత సైలెంట్గా ఉండిపోవడం కన్నా చెప్పకుండా ఏమి అన్యాయాలు జరుగుతూ ఉందో ఇంతకుముందు వాటిని ఆపేస్తే చాలు. ఇప్పుడు బస్సులో టికెట్ పెంచేయడం, అమ్మఒడి ఇంకొక వడి మాఫియాలు ఇస్తామని చెప్పడం, పెట్రోల్ ధరలు పెంచేయడం, అలాంటి రుణమాఫియాలు ఎటువంటిది ఇవ్వకుండా పెట్రోల్ ధరలు, బండ్లు, డీజిల్, అంగడి సరుకులు ఇవి రేట్లు అలాగే పెట్టింటే కూడా సాధారణ వాళ్ళకి అది కంఫర్ట్గానే ఉంది. మరి గత ప్రభుత్వంలో రోడ్లు బాగాలేదనే కంప్లైంట్ ఎక్కువ వచ్చింది కదా, ఇప్పుడు ఓకేనా? మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం అయితే రోడ్లు బాగానే చేశాయి. దాంట్లో అయితే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయొచ్చు. అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇది బెటర్ అంటారా? టీడీపీ అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం కన్నా టీడీపీ ప్రభుత్వం బెటర్ అని ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు అయితే ఉన్నాయి.
ఎందుకున్నాయంటే లాస్ట్ ప్రభుత్వంలో జగనన్న గారు ఈ భూములు సర్వే చేశారు. వాళ్ళకి రావాల్సిన ఆస్తులు వేరే వాళ్ళ మీదకి వచ్చింది, కానీ అలాంటి గొడవలు పెట్టారు. ఆ టైంలో ఎలక్షన్ వచ్చి అది మారిపోయింది. అది దాన్ని సెట్ చేయలేదు. అది కాకుండా అమ్మఒడి అది ఇది అని వేస్తారు. బస్సులో నేను స్కూల్కి వెళ్ళినప్పుడు 5 రూపాయల టికెట్ ఉండింది, ఇప్పుడు దాన్ని 30 రూపాయలు చేశారు. ఆ ప్రభుత్వం వల్ల అలా చేసింది. దాన్ని అలా చేయకుండా డీజిల్ కూడా కర్ణాటకకి ఆంధ్రకి 10 రూపీస్ డిఫరెన్స్ పెట్టేసింది జగన్, అందుకనే అవి తగ్గిపోయింది. సో మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రాకి ఏమన్నా ఉద్యోగ అవకాశాలు ఏమైనా వచ్చాయంటారా? చంద్రబాబు గారు కూడా వచ్చిన తర్వాత కంపెనీస్ అయితే కుప్పంలో ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తున్నారు. దాన్ని చుట్టుపక్కల కంపెనీస్ కొన్ని పెడతారని ఆ ల్యాండ్ అయితే సర్వే చేస్తూ ఉన్నారు. ఇంకా అన్న మరి నారా లోకేష్ గారి పరిపాలన ఎలా ఉంది? నారా లోకేష్ గారి పరిపాలన అయితే అమ్మఒడి అలాంటి వల్ల వేస్తామని చెప్పి లాస్ట్ ప్రభుత్వంలో అది పడకుండానే కొందరు